సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. దానికి ఒకటే కారణం నరేంద్ర మోడీ గారు. అలాంటి గొప్ప నాయకుడి మధ్యలో మనమందరం ఉండడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటి దేశంలో ఆ దేశం కోసం పోరాటంలో మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి కూడా 23 మంది సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. 23 మంది ట్రైనింగ్ తీసుకుంటే 23 మంది కూడా ఇండియన్ ఆర్మీలో. అదే ఇండియన్ ఆర్మీ అంటే మనకు తెలుసు ఒళ్ళంతా కూడా మనకు పొంగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోయే ప్రాంతం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తున్నారు. మనందరి కోసం మన దేశాన్ని రక్షించాలనే సంకల్పంతో మన దేశం కోసం అందరూ కూడా వాళ్ళ కుటుంబాలను సైతం వదిలేసి ఈరోజు దేశం కోసం జమ్మూ కాశ్మీర్ బార్డర్కి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు దేశభక్తులుగా మారడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మన కళ్యాణదుర్గంలో వీళ్ళు పుట్టడం, వీళ్ళందరూ కూడా మన దేశం కోసం అక్కడ పోవడం కూడా చాలా గొప్ప విషయం. మనం వీళ్ళ మధ్యలో వీళ్ళ కుటుంబాలను కూడా అన్ని రకాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. వీళ్ళతో పాటు కూడా ఇంకా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశ సైన్యంలో చేరితే బాగుంటుందనేది మన అందరి అభిప్రాయం. ఖచ్చితంగా అందరూ కూడా దేశం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా కుటుంబాలు కూడా దేశం మీద ప్రేమ ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీ తల్లిదండ్రులకు సంబంధించి దేశం కోసం వచ్చి మీరు కూడా అందులో భాగం పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.